షారుఖ్ ఇది బ్యాడ్ టైం. అతని సినిమాలు సరిగ్గా ఆడడం లేదు. అతని రికార్డులన్నీ ఇతర హీరోలు బద్దలు కొడుతున్నారు. అతను రిజెక్ట్ చేసిన సినిమాలు వేరే హీరోలు ఒప్పుకుని సక్సెస్ లను చవి చూస్తున్నారు. ఇలా దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉండటంతో షారుఖ్ ఖాన్ మానసికంగా ప్రెషర్ ఫీల్ అవుతున్నాడట. అరే తుమ్కా క్యా బతాయి భయ్యా హమ్రా హాల్ కా హై निकले थे हम हलवा खाने मुंह ही जल गया है खाई के पान बनारस वाला खाई के पान बनारस वाला खुल जाए बंद अकल का ताला वो खाई के पान बनारस वाला खुल जाए बंद अकल का ताला బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పరిస్థితి రోజు రోజుకి ఇబ్బందికరంగా మారుతోంది. ముందు అక్షయ్ కుమార్ షారుఖ్ కి చెక్ పెట్టాడు. ఆ తర్వాత అమీర్ ఖాన్ వరుస హిట్లతో బెంబేలెత్తించాడు. అమీర్ తర్వాత షారుఖ్ కి శత్రువుగా మారిన సల్మాన్ ఖాన్ కూడా దబాంగ్ సూపర్ హిట్ తో షారుఖ్ కి నిద్ర లేకుండా చేశాడు. ఇప్పుడు పుండు మీద కారం జల్లినట్టు మద్రాస్ మహారాజా రజనీకాంత్ రోబోతో గూబ గుయ్యమనిపించాడు. రోబో సూపర్ హిట్ కావడంతో షారుఖ్ జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎందుకంటే అసలు రోబో సినిమా చేయాల్సింది షారుఖే. శివాజీ సినిమా సూపర్ హిట్ కాగానే దర్శకుడు శంకర్ ముంబై వెళ్లి షారుఖ్ ఖాన్ కి రోబో కథ వినిపించాడు. షారుఖ్ వెంటనే సినిమా చేసేందుకు అంగీకరించాడు. అంతేకాదు తనే ప్రొడ్యూస్ చేస్తానన్నాడు. అంతా రెడీ అయిన తర్వాత షారుఖ్ ఖాన్ కథలో మార్పులు చేయాలని కోరాడు. దానికి శంకర్ ఒప్పుకోలేదు. దాంతో రోబో కథని తీసుకొచ్చి రజనీకాంత్ కి వినిపించి ఓకే చేయించుకున్నాడు శంకర్. ఇప్పుడు రోబో హిందీలోనూ సూపర్ హిట్ కావడంతో షారుఖ్ చాలా ఇబ్బంది పడుతున్నాడు. తన అంచనాలు తారుమారయ్యాయని బాధపడుతున్నాడు. ఇది పెద్ద అవమానకరంగా భావిస్తున్నాడు. దానికి తోడు రావణ్ పేరుతో షారుఖ్ కూడా ప్రస్తుతం సైన్స్ ఫిక్షన్ సినిమా చేస్తున్నాడు. అది రోబోని మించి ఉంటేనే తన పరువు నిలబడుతుందని షారుఖ్ ఖాన్ కి తెలుసు. దాంతో తన సినిమాని మరింత పకడ్బందీగా తీయాలని నిర్ణయించుకున్నాడట. नैनों की चाल है मखमली हाल है नीची पलकों से बदले समा नैना शर्माए जो या के भर आए जो हम के रुक जाए दोनों जहां रब की नेमत है तेरी निगाहें जिसमें बसती है उसकी दुआ రెండు మూడేళ్ల క్రితం వరకు కూడా షారుఖ్ ఖాన్ ని మించిన మొనగాడు బాలీవుడ్ లో లేడు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ముందు అక్షయ్ కుమార్ వరుస హిట్లిచ్చి షారుఖ్ కి సవాల్ విసిరాడు. నంబర్ 1 స్థానాన్ని లాక్కున్నాడు. అక్షయ్ కుమార్ దెబ్బ నుంచి తేరుకోకముందే గజనీ, 3 ఇడియట్స్ సినిమాలతో అమీర్ ఖాన్ బాక్సాఫీస్ కింగ్ గా అవతరించాడు. అమీర్ ఖానే ఇప్పుడు బాలీవుడ్ లో నంబర్ 1 హీరో. ఇదే పెద్ద షాక్ అయితే ప్రస్తుతం తన బద్ద శత్రువు అయిన సల్మాన్ ఖాన్ కూడా దబాంగ్ సినిమాతో 200 కోట్ల రూపాయలను బాక్సాఫీస్ వద్ద కొల్లగొట్టాడు. దాంతో షారుఖ్ ఇప్పుడు తన సత్తా చాటుకోవాల్సిన అనివార్య పరిస్థితిలో పడ్డాడు. షారుఖ్ ఖాన్ గతంలో ఎన్నో కళ్లు తిరిగే హిట్స్ ఇచ్చాడు. ఇప్పటికీ ఓవర్సీస్ మార్కెట్ లో అతనే కింగ్. అయితే రోబో సినిమాతో ఓవర్సీస్ మార్కెట్ లోనూ రజనీకాంత్ తన హవాని కొనసాగించాడు. దాంతో షారుఖ్ ఖాన్ కి అన్ని వైపుల నుంచి పోటీ పెరిగింది. షారుఖ్ మరో భారీ హిట్ ఇస్తే గాని అతని పేరు నిలవదు. ఆ ప్రెషర్ షారుఖ్ మీద స్పష్టంగా కనిపిస్తోందట. तुझे देखा तो ये जाना सनम प्यार होता है दीवाना सनम तुझे देखा तो ये जाना सनम प्यार होता है दीवाना सनम अब यहाँ से कहाँ जाए हम तेरी बाहों में मर जाए हम तुझे देखा तो ये जाना सनम
प्यार